నాటకాల నుంచి ఎంతోమంది మహానుభావులు మా పెద్ద పెద్ద కళాకారులు వచ్చారు. నాన్నగారు కూడా నాటకాల నుంచి వచ్చారు. వేరే రాష్ట్రానికి వెళ్తే ఒక మరాఠీ కానివ్వండి, మహారాష్ట్ర లేకపోతే ఒక బెంగాల్ కానివ్వండి, ఇక్కడ బెంగాలీ స్టేజు ఇవన్నీ ఇప్పటికీ చాలా పాపులర్. ఎంతోమంది మహానుభావులు నటులు అక్కడి నుంచి వచ్చారు. మన చేయని పాత్రలు చేసుకోవడానికి మాకు ఒక నటులుగా అవకాశం దొరుకుతుంది. అలాగా మనల్ని పూర్తిగా ఒక సుశిక్షితులమైన నటులుగా తీర్చిదిద్దుకోవడానికి ఒక వజ్రాన్ని మనం ఎలాగైతే దాని ఒక రూపం అందమైన రూపం కలగజేస్తామో అలాగే నటుడు అటు భాషలో అయితేనేమి, అలాగే నటనలో అయితేనేమి, నటనాపరంగా అయితేనేమి అన్నింటిలో కూడా పూర్తిగా పరిపక్వత చెందగలుగుతాడు, పూర్తి నటులు కాగలుగుతాడు. ఈ నాటకాలన్నా నాకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఎందుకంటే నేను ఒక 2-3 సార్లు నాటకాల్లో చేయడం జరిగింది. తానాకి వెళ్ళినప్పుడు ఒకసారి నేను యముడుగా నటించడం జరిగింది. ఎంతో మంచి స్పందన వచ్చింది. అలాగే శ్రీకృష్ణదేవరాయలుగా నటించడం జరిగింది. అలాగే ఇంకెన్నెన్నో పాత్రలు వాళ్ళ ముందు ప్రదర్శించే అవకాశం నాకు దొరికింది. సో అటువంటి మంచి సాధనం మరి ఈరోజు ఎంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పినట్టు మన సంప్రదాయాలు, మన కట్టుబాట్లు, రీతి రివాజ్, అలాగే మన భాష వీటన్నిటి కూడా మనం మర్చిపోకుండా జనంలోకి 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలంటే ఈ యొక్క నాటకాలని మనం ఎంకరేజ్ చేయాలి. అలాగే అటువంటి విషయానికి వస్తే నేను ఎప్పటికీ ఎల్లప్పుడూ ఉన్నాను. నాన్నగారు కూడా ఎన్నో సినిమాల్లో, ప్రతి సినిమాలో కూడా ఒక నాటకం, ఎందుకంటే ఆయన నాటకం నుంచి వచ్చారు కాబట్టి ఆ నాటకాన్ని ఆయన మర్చిపోకుండా ఆయన వంతు రుణం తీర్చుకునేవారు. అలాగే ఎప్పుడే అవసరం వచ్చిన రాష్ట్రానికి ఆయన ముందు ఉండేవారు. ఒక ప్రాంతం ఏదైనా అక్కడ వరదలు వచ్చినా, క్షామం వచ్చినా, లేకపోతే ఇంకా వేరే ఏ రకంగా ఇబ్బందుల్లో ఉన్నా ఆయన వేరే ప్రాంతాలన్నీ కూడా తిరిగి మరి ఆయన కూడా నాటకాల్లో ప్రదర్శించి కృష్ణుడు గారు చేసేవారు. ఎక్కువగా బాగా తులాభారం నాటకం చేసి అలా ఆయన జనంలోకి వెళ్ళి పగలంతా జోలు పెట్టుకుని అడుక్కుని డబ్బు సేకరించి నష్టపోయిన ప్రాంతం వాళ్ళని ఆదుకునేవారు. సమాజంలో అందరినీ కూడా ఏకం చేసేది ఒక నాటకం, సినిమా. కేవలం వినోదం కానివ్వండి, అది ఆలోచనని రేకెత్తించడానికి కూడా కానివ్వండి, ఎంతో బలమైన ప్రక్రియ, సాధనం ఈ యొక్క నాటకం. ఈ నెల 21-22వ తేదీల్లో కడతాల్ ప్రొడక్షన్స్ సీమా అజారుద్దీన్ గారు నేతృత్వంలో రవీంద్ర భారతిలో ఈ సినీ భస్మాసుర అన్న నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. వారికి నా అభినందనలు, అలాగే నా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. కృతజ్ఞతలు ఎందుకంటే కళామ తల్లి బిడ్డగా పుట్టడం, అదే మహానుభావుడు ఎన్టీ రామారావు బిడ్డగా పుట్టడం నా అదృష్టమైతే, ఆయన మన వృక్షాన్ని మర్చిపోకుండా నాన్నగారు అయితే నాటకాల నుంచి వచ్చారో, ఎలాగైతే మనం ఒక రైతు బిడ్డని చెప్పుకుంటాం, ఇవాళ నాన్నగారు ఎప్పుడు చెప్పుకున్నాను ఒక రైతు బిడ్డని, నేను అలాంటిదే ఒక తల్లి, కళామ తల్లి. ఆ తల్లి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ప్రతి నటులకు కూడా ఉంది. సో ఏ పరిస్థితుల్లో ఉందో ఇవాళ ఆ యొక్క దీన పరిస్థితుల్లో ఉన్న నాటకాన్ని మళ్ళీ దాన్ని పునరుద్ధరించడానికి, మళ్ళీ జీవం పోయడానికని వాళ్ళ కడతాల్ ప్రొడక్షన్స్ సీమా అజారుద్దీన్ గారు మన తెలుగు ఆవిడ కాకపోయినా, తెలుగు మాట్లాడే ఆవిడ కాకపోయినా ఇటువంటి మంచి కార్యక్రమానికి నేతృత్వం వహించడం ఆవిడ నిజంగా ఆవిడకి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు. నా తరఫునే కాదు, మొత్తం మా నాటక రంగం తరఫున, అలాగే మా సినిమా చలనచిత్ర పరిశ్రమ తరఫున వారికి నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చాలా అవసరం నేను చెప్పినట్టు మన వృక్షాలు కాబట్టి మళ్ళీ మరుగున పడున్న కళారంగాన్ని, మళ్ళీ నాటక రంగాన్ని మళ్ళీ ముందుకు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా దాని కారణం ఒకటి, ఎంతోమంది మన పెద్ద పెద్ద వృద్ధులు నటీనటులు కూడా నాటకం నుంచి వచ్చారు. అలాంటి నటనలో ఎన్నో సినిమాలు చేసి, ఎన్నో పాత్రలు చేసి ఇప్పుడే దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న వృద్ధ నటీనటులందరూ కూడా మా పెద్దలు, గురు వృద్ధులు అందరూ కూడా మంచి అవకాశాన్ని ఇస్తుంది. మళ్ళీ అవకాశం అంటే మళ్ళీ వాళ్ళకి అవకాశం కాదు, మళ్ళీ వాళ్ళు ఒక నూతన జీవాన్ని ఇస్తుంది. ఈ యొక్క ఒక టానిక్ లాంటిది ఈ యొక్క అవకాశం. అలాగే ఎంతోమంది కుర్రాళ్ళు ఉన్నారు, అన్ని అవకాశాలు దొరకపోవచ్చు. దొరకనప్పుడు వాళ్ళు ఇటు నాటక రంగం మీద కూడా దృష్టి కేంద్రీకరించి ఇక్కడ వచ్చిన అవకాశాన్ని కూడా వాళ్ళు సద్వినియోగపరుచుకుని మళ్ళీ ఒక మంచి వజ్రంగా వాళ్ళని రూపుదిద్దుకుని ఫ్రమ్ ఆల్ డైమెన్షన్స్, వజ్రానికి ఎలాగైతే అన్ని కోణాలు ఉంటాయో అన్ని కోణాలుగా వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు తర్ఫీదు చేసుకుని అనేటువంటి పెద్దల కలయికతో వాళ్ళు నాటకాలు చేస్తూ ఇక ముందు మళ్ళీ సినిమాల్లో అటు నాటకాలే, మర్చిపోయిన నాటక రంగాన్ని మర్చిపోకుండా తల్లి లాంటి నాటక రంగం ఇక ముందు ఈ యొక్క నాటక రంగాన్ని, మన తెలుగు నాటక రంగాన్ని కేవలం మన ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా, తెలంగాణ రాష్ట్రానికే కాకుండా, లేకపోతే మిగతా భారతదేశంలోనే కాకుండా ప్రపంచాన్ని అంతటికి కూడా మన తెలుగు నాటక రంగం యొక్క విలువల్ని మంచి గుర్తింపు తీసుకురావడం కోసం ఈ బృహత్ కార్యాన్ని ఆవిడ చేపడుతున్నారు. మరొకసారి సీమా అజారుద్దీన్ గారికి
నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందన తెలియజేసుకుంటూ ఇక ముందు దేనికైనా సరే ఈ యొక్క కర్తాల్ ప్రొడక్షన్స్ వాళ్ళు నిర్వహిస్తున్న ఎటువంటి కార్యక్రమానికైనా సరే నా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.